పల్లెలు ఇచ్చి నీళ్ళలో నిలబెట్టి దోసపాతలు పెట్టి పిల్లకాయలకి గుడ్లు తీసి నీళ్ళలో నిలబెట్టి అన్నీ చేసి కలకట్ట కాడకు పోయిన డబ్బు మళ్ళీ మా ఆయన ఫోటో తీసుకుపోయి ఆడకు చూపించుకొని నన్ను తీసుకుపోయి అవతల ఆఫీసు తీసుకుపోయేసి పలానా చెంచుకిష్టం చెప్పని ఆ డబ్బులు మళ్ళీ బయటకు రావాలి. ఆ ఫోటో మాకు ఇవ్వాలి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 10 సంవత్సరాలు పైన అవుతుంది. 10 సంవత్సరాల పైన మీకు ఏ కాలనీ కానీ ఏమి ఇవ్వాలా కానీ ఏం లేదు? ఏది లేదు మాకు. చెట్ల కింద చూడండి, చెట్ల కింద అంతా తీయండి. ఈ చెట్ల కిందనే బతుకుతున్నాం మేము. చిన్న పిల్లలను పెట్టుకొని ఈ చిన్న పిల్లలను పెట్టుకొని పసిపిల్లలను పెట్టుకొని ఇక్కడే ఉంటాను. ఇప్పుడు మరి ఎంత దారుణమైన పరిస్థితిలో జీవిస్తున్నారో కొంచెం చూడాలి, దృష్టి పెట్టాలి. మీరు ఇల్లు లేవని అధికారుల దగ్గరికి వెళ్ళారా? పోయా. ఏం చెప్పారు వాళ్ళు? అదిగో ఇది కనరు, అడిగో వేసుకోమన్నారు, ఇది ఆడు వేసుకోమన్నారు. మాకేం కనీసం ఉండేదానికి కూడా మీకు గూడు కూడా కల్పించడం లేదు. నాకు అసలు ఏం గాడి కదమ్మా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు కదా, మరి వచ్చిన అధికారులు మీరు మాకు ఇల్లు లేదు, ఇలాగ మాకు ఇల్లు ఉండాలా, మాకు అన్నీ అడిగినాము అంటే అడుగు పోయి వేసుకోకండి అని అంటారు. ఎక్కడికి పోయి వేసుకోమంటున్నారు? ఎందరి పని అన్నోళ్ళు కాడ వేసుకోమన్నారు. ఆడ వేసుకోమంటలేకి అడుగు పోయి చూస్తే అక్కడ ఆధార్లు ఏమి లేకపోయా మనం ఎక్క వేసుకోవాలని చెప్పి ఆలోచించాను. అని మళ్ళీ చెట్టు కిందనే బతుకుతా ఉన్నాము. అది ఇదిగా అంటారు, మీరు 2 పాకండి అంటారు. సార్ మీరు రాండి సార్ అంటే మేము ఎట్టచ్చాము, పోయి మీరు వేసుకోపోయి అని అంటారు. అంటే ఏది చూపించుకోండి, ఏది కనిపించుకోండి పోయి వేసుకోమంటే ఎవరిదని దేంట్లోనే పోయి మీరు వేసుకుంటారు? దానికి ఏదైనా ఒకటి చూపించేసి ఇది చేస్తే దాంట్లో రాసారు, నువ్వు రాసారు అని చెప్పానంటే ఇది కలిగిరి మండలమే కదా? కలిగిరి మండలమే కలిసారా మీరు? ఎంఆర్ఆర్ కలిసినా కానీ మిమ్మల్ని మీ మీద ఏమి స్పందించాల? అడిగారు మీరు పోయి? జీవనోపాధి గురించి కానీ మీరు 10 సంవత్సరాల నుంచి చెప్తుంటే మీ నివాసం వర్షం వస్తే ఏం చేస్తారమ్మా? వాన వస్తే ఎట్లా చేస్తారు? దాంట్లో తల దాచుకుంటారు. రాత్రి వర్షాలనే కొనుక్కొను, గిడ్లో కొనుక్కొను అమ్మా. తడిచి ఉంటుంది అది మరి పరిస్థితులు. గిడ్లో కొనుక్కొని నిన్న మీ అంటే మహారాజులు ఆడింది. అదిగో రేపు మేము రాసాము. ఇప్పుడు ఆధార్ కార్డు వీళ్ళకి రాస్తున్నాం మేము 2 కూడాను. 2 ఆధార్ కార్డులు రాసాము. ఇంకా మీరు హెల్త్ ప్రాబ్లం అని అన్నారు కదా, ఆ వ్యక్తి అది హెల్త్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి సాయంత్రం వస్తాడు. నా కొడుకే ట్రీట్మెంట్. ఆయన పేరమ్మా? మీ కొడుకు పేరు? పాలయ్య. ఇంటి పేరు? యాటిగిరి పాలయ్య. ఏంది అతని సమస్య ఏంది? పిల్లడికి చేతులు కాయలు ఉన్నాయి. చేతులు కాలిపోయి ఉన్నాయి. ఆధార్ కార్డు ఉందా? లేదు. అవి చేతులు ఎట్టబడతాయా అని చెప్పని ఆలోచిస్తా ఉండా నేను. కళ్ళు తీసుకుంటారు, అదే కళ్ళు తీసుకుంటారు, లేదంటే ఫోటో తీసుకుంటారు. చెప్పాలి కదా, ఏందమ్మా ఈ చేతులే వాడుతుంది ఇప్పుడు అతనికి హెల్త్ ప్రాబ్లం అన్నారు కదా, పని నేను చేసుకోలేరు అన్నారు కదా, ఏం చేయలేదు అన్నారు కదా. మరి అతనికి ట్రీట్మెంట్కి మేము తీసుకెళ్ళి జాయిన్ చేపిస్తాం, మరి ట్రీట్మెంట్ చేయించుకుంటారా? ఇప్పుడు అబ్బాయిని, మీ కొడుకుని చేతులు లేకపోయినా కానీ, పని బట్టలు వేసుకోలేకపోయినా కానీ మీరు ఇక్కడ సచివాలయంకి వెళితే ఆధార్ కార్డు తినంటున్నారు. 2-3 సార్లు వెళ్ళారా? సమాధానం చెప్పటంలా కానీ అక్కడే స్పందించట్లేదు. మీరు వెళ్ళండి మేము చేస్తామంటున్నారంట కానీ ఎవరు అధికారులు వాళ్ళ దగ్గరికి రావట్లేదు. ఇప్పుడు ఉన్నప్పుడు వాలంటీర్లు ఎక్కడి నుంచి వస్తారు? వీళ్ళు మొక్కలు చూసే వాళ్ళే ఎవరు లేరు. మరి ఈ స్థాయికి వీళ్ళు వచ్చే వాళ్ళు లేరు. వాలంటీర్ పువ్వబొడ్లు ఆడమనిషి, ఆ ఆడమనిషి ఏం చేసిందో, ఎక్కడ చేసిందో, మన ఆందోళన మనిషి చేసింది ఏం చేసిందో అవన్నీ తీసేసారు. ఇప్పుడు మనం నేను మోతలేకే మీ వాలంటీర్ లేకుండా మేము ఎట్లా రాసాము చెప్పు. అమ్మా ఇప్పుడు వాలంటీర్లు లేరు, సచివాలయం సిబ్బంది అని చెప్పని మేము వల్ల పోయిన అడగలేమని చెప్పని మాకు భయం.
ఆ. భయం దేనికమ్మా, ఉన్న సమస్య చెప్పుకోండి, మనలాంటి వాళ్ళ కోసమే కదా ఇప్పుడు ప్రభుత్వం అన్ని తీసుకుంటుంది. అని పోయాడైతే నన్ను ఏం అడిగారు తెలుసా, వాలంటీర్ లేకుండా మేము ఏది రాయము, నీ వద్దలో ఉండి నీ ఎంగిడి ఉండి ఆ మనిషి రాపిస్తేనే రాపించుకో, లేకపోతే మేము రాయము అని చెప్పండ్రు. మేడం పేరు తెలుసా? అని గమ్ముగైపోయింది. సారా మేడం చెప్పిందన్నమాట. మేడం గానీ సార్ అని చెప్పారు. అక్కడ రాస్తారు చూడు వాళ్ళు, పేర్లు తెలియదు మీకు. వాళ్ళ పేర్లు మనకి అడి చెప్తారు. ఈసారి ఇప్పుడు వెళ్ళినప్పుడు పేరు కనుక్కోండి. మేడం మీ పేరు చెప్పండి అన్నట్టు. అది అటు కడుక్కోవాల్సింది ఇక అడుగు పోయిన తర్వాత కాదు. మేము తీసుకెళ్తాం వాళ్ళ దగ్గరికి. మీకు ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరో చూపిండి.